బోయింగ్ విమానాల్లో కీలకమైన రడ్డర్ వ్యవస్థలు మొరాయిస్తున్నట్లు డీజీసీఏ హెచ్చరికలు జారీ చేసింది. ఈ విమానయాన సంస్థలు ఖచ్చితంగా సేఫ్టీ రిస్క్ పరీక్షలు నిర్వహించుకోవాలని డీజీసీఏ సూచించింది. ప్రధానంగా భారత్లోని కొన్ని వైమానిక సంస్థలు వాడుతున్న బోయింగ్ 737 మోడల్ విమానాల్లో రడ్డర్ వ్యవస్థ మొరాయిస్తున్నట్లు డీజీసీఏ హెచ్చరించింది. ఇది బోయింగ్లోని అన్ని రకాల 737 మోడల్స్కు వర్తిస్తుందని పేర్కొంది. మన దేశంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్ సంస్థలు ఈ సిరీస్ విమానాలను వినియోగిస్తున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వంలోని వీఐపీలు కూడా బోయింగ్ 737 మోడల్ విమానాలను వినియోగిస్తుండడం ఆందోళనకరంగా మారింది. రడ్డర్ కంట్రోల్ వ్యవస్థ జామ్ అవుతున్న విషయాన్ని అన్ని విమానాల సిబ్బందికి సర్క్యులర్ ద్వారా తెలియజేయాలని ఆదేశించింది. వీటి కోసం తీసుకోవాల్సిన చర్యలను ఖచ్చితంగా వెల్లడించాలని డీజీసీఏ పేర్కొంది. అయితే రడ్డర్ వ్యవస్థ అంటే విమానం వెనుక భాగంలో ఉండే ఓ పరికరం. విమానాలను గాల్లో స్థిరంగా ఉంచేందుకు రడ్డర్ వ్యవస్థ పనిచేస్తుంది. ఇది తోక భాగంలో నిలువుగా ఉంటుంది. ఇక భారత వాయుసేన 737 శ్రేణి విమానాలను వినియోగిస్తోంది. దాని వీఐపీ స్క్వాడ్రన్లోనూ ఈ విమానాలు ఉన్నాయి. ప్రధాని వినియోగించే విమానం కూడా 737 రకమే కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు కూడా ఇటీవలే ఈ విధమైన హెచ్చరికలే జారీ చేసింది. దాదాపు 40 విదేశీ విమానయాన సంస్థలు వాడుతున్న 737 విమానాల్లో రడ్డర్ వ్యవస్థ ముప్పుగా మారే అవకాశముందని ఇప్పటికే హెచ్చరించింది. 2019లో 2 విదేశీ విమాన సంస్థలు ఈ సమస్యతో ఇబ్బంది పడినట్లు ఎన్టీఎస్బీ పేర్కొంది. కొత్తగా వాడుతున్న గైడెన్స్ యాక్చుయేటర్ల కారణంగా ఈ సమస్య తలెత్తుతోందని, చాలా కంపెనీలకు దీన్ని వాడుతున్నట్లు తెలియదని చెప్పింది. అయితే ఈ ఏడాది జనవరిలో అలస్కా ఎయిర్లైన్స్లో 4 కీలకమైన బోల్టులు లేకపోవడంతో తొలిసారి ఈ సమస్య వెలుగులోకొచ్చింది. ఫిబ్రవరిలో 161 మంది ప్రయాణిస్తున్న యునైటెడ్ 737 మ్యాక్స్ విమానం రడ్డర్ పెడల్స్ మొరాయించడం సంచలనం సృష్టించింది.